అమ్మబడును కొనబడును ఆ సినిమా నేమ్ అట్లుంది కానీ అందులో ఉన్న కంటెంట్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. సినిమా చాలా బాగుంది. మొత్తం యూనివర్సల్ పాయింట్ అయితే సినిమాలు చెప్పారు. చాలా ఎక్సలెంట్ ఉంది మూవీ. అందరూ యూత్ అందరికీ సజెస్ట్ చేస్తారు చూడమని. అండ్ సినిమాని ఫాలో కూడా కావాలి, చూడడమే కాదు. థ్యాంక్ యూ. సినిమా కామన్ మ్యాన్ మా విలేజ్ కుర్రోడు ఒక హీరోగా రావడం, లాస్ట్లో క్లైమాక్స్లో మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువకులు చాలా తెలుసుకోవాల్సిన సినిమా. ప్రతి సినిమాలో ఒక నెగటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కానీ మా విలేజ్ పిల్లోడు ఒక హీరోగా రావడం మేము గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాం. మంచి మెసేజ్ ఉన్న సినిమా యూత్ కోసం. బాగుందన్న, బాగుంది సినిమా, మంచి మెసేజ్ సినిమా, చాలా బాగుంది సినిమా. అంటే అమ్మాయిలు ఇట్లా వాడుకొని వదిలేస్తారు కదా, దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చి ఇట్లా పిల్లలని కానీ చెత్తకుండా వాడేస్తారు. వాళ్ళని చెరదీసే ఎవరన్నా అలాంటి మంచి మెసేజ్ ఇచ్చారు సినిమాలో. ప్రతి సీను ల్యాగ్ చేసారు బాగా, ఫస్ట్ నుండి లాస్ట్ 10 నిమిషాలు క్లైమాక్స్ లేకపోతే సినిమా లేదు. అదే ఫస్ట్ నుండి కొంచెం డైరెక్టర్ ల్యాగ్ లేకుండా ప్రతి సీను ఇది ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు ఉండే, అదొక్కటి చూసుకుంటే బాగుండు. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం సూపర్. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్ ఇట్స్ గ్రేట్ అటెంప్ట్. ట్విస్ట్లో లాస్ట్లో క్లైమాక్స్లో కొంచెం మంచిగా తీసిండు. ఆ ఫస్ట్లో ఎంట్రీ సీన్లో ఫైటింగ్ సీన్ లాగ్ తప్ప మిగతా అంతా ఓకే. సాంగ్స్ బి బాగా వర్కౌట్ అయినాయి. ఎలా ఉంది మూవీ? ఎలా ఉంది మూవీ? సూపర్ ఉంది, సూపర్ ఉంది. ఏంది హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం అని ఎందుకు అంటే ఏంటి అంటే ఏం మెసేజ్ కనిపించింది? అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్కువ యూజ్ అయ్యే విధంగా ఆయన సినిమా తీయడం జరిగింది. అది చాలా బాగుంది. చాలా మంది ఫ్యామిలీతో పాటు చూడొచ్చు సినిమా. కొన్ని బ్యాడ్ సీన్స్ ఉన్నట్టు, కొన్ని సీన్స్ అట్లా ఉన్నాయి. సినిమా బాగుంది, క్లైమాక్స్ ఇట్లా బాగుంది. యూత్ కి చాలా నచ్చే మూవీ అన్న. సేఫ్టీ కోసము, మన జనరేషన్ కోసము చాలా బాగుంది. అందరూ చూడవలసిన సినిమా. 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు చూడొచ్చు. చాలా బాగుంది. సాంగ్స్, ఫైట్స్ కానీ మంచి ఒక కొత్త రకంగా అనిపించింది. చాలా బాగుంది అన్న సినిమా. ఎక్సలెంట్ అన్న. థ్యాంక్ యూ అన్న. కొందరు అంటే మహిళలతో పాటు చూడలేని, మహిళలతో పాటు చూడొచ్చు అన్న. అంటే 18+ ఉన్న వాళ్ళు చూడొచ్చు. 18+ ఉన్న వాళ్ళు చూసిరంటే వాళ్ళకు కొంచెం అర్థమైతే జనరేషన్ ఎట్లా పోతుంది, ఏంది, ఏం చేయాలి, మన సొసైటీలో ఎట్లా ఉండాలన్నది, సోషల్ మీడియా ఇవన్నీ చాలా బాగా చూపించాడు అన్న. హీరో మాత్రం సూపర్ అన్న. సుధాకర్ అని చెప్పేసి ఇచ్చడ లవ్, అమ్మమ్మను కొనవను సూపర్ సూపర్ అన్న. బాగుంది. సెకండ్ హాఫ్ లో అంటే ఇప్పుడు యూత్ ఎట్లయితే ఆడపిల్లలు ఎట్లయితే చేస్తున్న జనరేషన్ బట్టి ఇప్పుడు ఇది చేసేదానికి ఈ సినిమాకు కరెక్ట్ సూటబుల్ ఉంది. ఓకే, సినిమా బాగుంది. అదే అన్న, ఇప్పుడు చెప్పేది ఏంటంటే సుధాకర్ మస్కూరి అనేది చాలా యాక్టింగ్ పరంగా అయితే బాగుంది. హైలైట్ అన్న, చాలా ఫైట్ సీన్ అయితే ఒక రేంజ్లో ఉన్నాయన్న. మనకు చూడాల్సిన పబ్లిక్ అయితే రావాల్సిందన్న. ఒక అయస్కాంత వేళ అనేది ఒక సాంగ్ ఉందన్న, నిజంగా అయస్కాంతం లెక్కలుగా లాగేస్తాను. ఆ సాంగ్ అంటే ఇక మామూలుగా చెప్పలేదన్న. ఇట్లా లాగుతుంది, ఇట్లా ఎట్లా అంటే ఇట్లా గుంజేసేస్తుంది. ఆ టైప్ ఉంటుంది అన్న. సినిమా చూస్తే మాత్రం హైలైట్. కానీ అన్న మాత్రం కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా ఉందన్న. ఈ సినిమా మాత్రం హైలైట్ అన్న, హైలైట్. చాలా చాలా బాగుంది. ఎంత పబ్లిక్ అంటే ఆల్మోస్ట్ ఇక ఇండియా మొత్తం చూస్తే బాగుందని నా ఒపీనియన్. ఏంది ఇచ్చటలో అమ్మపడానికి కొనబడింది? మీరు టీం మెంబర్ కాదు, డైరెక్టరే మా ఫ్రెండ్ అండి. ఫ్రెండా? డైరెక్టరే, మూవీ డైరెక్టరే మా ఫ్రెండ్. ఫ్రెండా? ఎలా ఉంది సినిమా మాత్రం ఎక్సలెంట్, ఎక్కడేం బోర్ కొట్టదు. బ్లాక్ బాస్టర్. ఇక అంత మించి ఏం చెప్పలేను. బ్లాక్ బాస్టర్ ఎక్సలెంట్. నచ్చిన సాంగ్స్ ఏమైనా చెప్పొచ్చా? ప్రతి ఒక్క సాంగ్ బాగుంది. చూడొచ్చు, 100% చూడొచ్చు. ఎక్కడేం బోర్ కొట్టదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్.